కుంభరాశి వారికి ఈ వారంలో సత్ఫలితాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో ప్రధానంగా సప్తమస్థ బృహస్పతి యోగం, అలాగే విజయస్థ రవి యోగం. షష్ఠానికి విజయస్థానం అని కూడా పేరు. మరి పోటీ కదా, అది పోటీలో ఎవరైనా గెలిస్తే వచ్చేది విజయమేగా. కనుక మనం అనుకూలంగా తీసుకోవాలి. పాపగ్రహాలు షష్ఠస్థానంలో, షష్ఠోపచయగతే సూర్య, 6వ స్థానంలో ఉపచయగతుడైన సూర్యుడు పరిపూర్ణమైన ప్రబలమైనటువంటి గోచార శుభ యోగాన్ని అందిస్తాడు. జన్మగ్రహాలు దశారూపంలో పాలిస్తే ఏ సమయంలో కాలం అనుకూలించాలో గోచారం నిర్ణయిస్తుంది. జన్మజాతక ఫలం ఎంత అవసరమో గోచార ఫలం అంతే అవసరం. ఇదొక కన్ను అయితే అదొక కన్ను. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో ఉద్యోగంలో తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ధనలాభం ఆనందాన్ని ఇస్తుంది. కొందరు అదే పనిగా విమర్శించాలని చూస్తారు. మీ పనిలో మీరు నిమగ్నమైతే సరిపోతుంది. కీర్తి ప్రతిష్టలు చక్కగా లభిస్తాయి. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. అంటే మన ముందు మాట్లాడకుండా మన వెనక మన గురించి అపఖ్యాతి సంబంధమైనటువంటి పదాలు పలికే అవకాశం ఉంటుంది. సంకల్పం నెరవేరే విధంగా మీరు చిత్తశుద్ధితో వ్యవహరించండి. గృహసిద్ధి ఉంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్య ప్రసక్తి కూడా ఉన్నది. ఆటంకాలు ఉన్నాయి. సమర్థవంతంగా పనిచేసి వారాంతంలో విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. అపోహలు అపార్థాలు దూరం కావాలి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ధ్యానం అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. గృహశాంతి అలాగే కార్యసిద్ధి ఈ రెండూ రావాలంటే ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అభిషేక రూపంలో ఉన్న పరమేశ్వరుడిని సందర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ కూడా 7 గ్రహాలు దోషంలో ఉన్నాయి. నవధాన్యాలు అగ్నిహోత్రుడికి సమర్పించడం ఉత్తమం.